మేము యమగోళ సినిమా ఒప్పుకోకపోవడం వల్ల మా ఫ్రెండ్ వెంకటరత్నానికి మేలు జరిగిందని సంతోషించాం. మాకు బాక్సాఫీస్ మొట్టికాయలు తప్పాయని పొంగిపోయాం. మొట్టికాయలన్నీ చెడ్డవి కావు, కొన్ని మేలు కొలిపి మేలు చేస్తాయి. హిట్టుకాయలన్నీ మంచివి కావు, కైపెక్కించి పట్టని కొడతాయి. వరుసగా 4-5 హిట్లు తీసిన ఒక ఆయన ఒకసారి వాపోయాడు. అసలు ఈ ఫ్లాపులు ఎలా తీస్తారండి ఓబు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. దేవుడు కరుణామయుడు, ఆయనకి ఆ విద్య నేర్పించాడు. నేర్పడమే కాదు, అలవాటు చేసేసాడు, మప్పేశాడు. ఆశ్చర్యాలు అనేక రకాలు. ఒక ఆయన ఒక హిట్ని కాపీ కొట్టి సినిమా తీశాడు. అది కాపీ కదా అంటే ఆశ్చర్యపోయాడు. అరే, అది మిమిక్రీ లాంటిది. నా విద్య చూసి మీరు థ్రిల్ అయిపోతారనుకుంటే ఇలా అంటే ఎలా అని. ఇలాంటి సందర్భంలోనే నేను ఒక సినిమా చూసి ఆశ్చర్యపడి లేచి అది ముత్యాల ముగ్గుకి కాపీ అని ఫిర్యాదు చేశాను. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రచయితల యూనియన్ వాళ్ళు 13 సభ్యులతో ఒక కమిటీ వేశారు. కమిటీ వారు 2 సినిమాలను చూశారు, చర్చించారు. ముత్యాల ముగ్గుకు ఆయన గారి సినిమా కాపీయే అని నిర్ధారణ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం రికార్డు చేశారు. అయితే దర్శక నిర్మాతలు మళ్ళీ ఆశ్చర్యపోయారు. మా ప్రతిభకు అభినందించకుండా ఇలా అభిశంసన చేయటం విడ్డూరమని, సిగ్గుచేటని, ఆ తీర్మానాన్ని చంపి భూస్థాపితం చేసి సమాధి కట్టాలని, ఆ సమాధి నిర్మాణ ఖర్చులను తామే భరిస్తామని ఉదారంగా ప్రకటించారు. వారికి సహకరిస్తూ ఆ తీర్మానం ఆత్మహత్య చేసుకుని శ్రీశ్రీ గారు అన్నట్లు మరణించబడింది. ఇది శ్రీ కృష్ణలీలా శాఖాధ్యాయ. కాపీ కొట్టడం రైటు అని వీరి మతం. ఫ్రీ కొట్టడం మా జన్మ హక్కు అని కూడా తీర్మానించారు. వీరిని మించిన వీరశిల్పులు ఉన్నారు, తెలుగులో, తమిళంలో, అన్ని చోట్ల. రచయిత కథ చెప్తుండగా ముఖ్యమైన మలుపు పాయింట్లు వచ్చాక ఒకడు అరే హరే అనేవాడు, పక్కవాడు ఆశ్చర్యంగా చూసేవాడు. నిన్న సాయంత్రం మనం అనుకున్న లైను ఇదే కదూ అంటాడు మొదటివాడు. లైన్ ఏమిటి, డైలాగులతో సహా చెప్పేస్తున్నాడు ఈయన అని రెండోవాడు. అంతా ఇదే, సేమ్ టు సేమ్. సరే, ఆయనకు అడ్డు రాకు, శాంతం చెప్పని. అప్పటికే బిక్కచచ్చిపోయిన కవిగారు నీరసంగా మిగతా కథ చెప్పి తల వంచుకునేవాడు. ఈ కథంతా మేము నిన్న రాత్రి అనుకున్నదే, నోట్స్ కూడా రాసుకున్నాం, ఏమీ అనుకోకండి, మీరు చాలా టాలెంటెడ్, ఇలాంటివి ఇంకో 100 చెప్పగలరు అని భుజం తట్టి సాగనంపేవారు. కొత్తగా వస్తున్న కథకులు చాలామందికి ఇలా జరిగింది. ఎవరో ఎందుకు, నాకే అది అనుభవం. బాంబే యాక్టర్ రాజ్బబ్బర్ దగ్గర. ఎన్టీఆర్ సీఎం పదవిలో ఉండగా అప్పుడే పదవిలోకి వచ్చిన రాజీవ్ గాంధీ గారి మీద ఒక ప్యారడీ తీయాలనుకున్నారు. అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చి ఏ దోషాలు లేని మంచి మనిషిగా పేరున్న రాజీవ్ గాంధీ అంత క్లీన్ కాదని ప్రచారం చేయటం వారి ఉద్దేశ్యం. దానికి మిస్టర్ క్లీన్ అని పేరు పెట్టారు. నన్ను రాయమన్నారు. నేను స్థూలంగా కథ అనుకుని చెప్పాను, బాగుందని. దాన్నే డెవలప్ చేయమన్నారు. తయారయ్యాక అప్పటి ఎన్ఎఫ్డిసి చైర్మన్ డివిఎస్ రాజు గారి ఇంట్లో సిట్టింగ్ పెట్టారు. హిందీకి రాజ్బబ్బర్ని, తెలుగుకి మోహన్ బాబు గారిని ఫిక్స్ చేశారు. వాళ్ళని పిలిచారు. ఆ మీటింగ్కి సీఎం తరఫున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను కథ చెప్పడం మొదలైన 5 నిమిషాల తర్వాత శబాష్, క్యా బాత్ హై అన్నారు బాంబే బబ్బర్ గారు. ఇంకో నిమిషంలో అరే కమాల్ హై, బహుత్ కమాల్ హై అని గట్టిగా అన్నారు. సేమ్ టు సేమ్, యహీ కహానీ, యహీ సీనే, వాహ్ కమాల్ అన్నారు. పొగుడుతున్నారు అనుకుని నేను సంతోషంగా ముందుకు సాగుతున్నాను. రాజుగారు ఆపండి అన్నారు ధాటిగా. నేను ఆపేశాను. అయోమయంగా చూశాను. నాతో వచ్చిన శ్రీరమణ గారి వంక చూశాను. ఆయనకి ఏం అర్థం కాలేదు. రాజ్బబ్బర్, అతని కూజా అసిస్టెంటు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చేసుకుంటున్నారు హోరాహోరీగా. ప్లీజ్ 1 minute అన్నారు రాజుగారు. ఏమిటి సంగతి అన్నారు కొంచెం ఖచ్చితంగా. వాళ్ళు చెప్పిన దాని సారాంశం ఇదే కథ వాళ్ళు అల్లేసుకున్నారు.
బాంబేలో మొదలుపెట్టి విమానం మద్రాసు వచ్చేసరికి పూర్తి చేసేసారట. ఈ మెడ్రాస్ రైటర్ రమణ సాబ్కి ఇది ఎలా తెలిసింది, ఇదే లైన్ ఆఫ్ థాట్ ఎలా వచ్చింది అని వాళ్ళ ఆశ్చర్యం. అంటే ద హోల్లీ కంప్లీట్లీ ఇట్స్ మిరకల్, బహుత్ కమాల్ హై, సేమ్ టు సేమ్ అన్నాడు బబ్బర్. ఈ కథ సీఎం గారు నేను నిన్ననే విన్నాం. నాకు కథంతా తెలుసు. మీరు మిగతాది చెప్పండి టూకీగా, క్లైమాక్స్, ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ అన్నారు రాజుగారు. రాజబబ్బర్ అతని తోడు నీడ కంగారు పడ్డారు. అది అఫ్కోర్స్ వీ మీన్ అని నీళ్లు దమ్ములుతున్నారు, మీనుమేషాలు దమ్ములుతూ. ఫోన్ మోగింది. అవసరాన్ని బట్టి మోగే ఫోనులు అలర్ట్గా ఉంటాయి. రాజుగారు తీసుకున్నారు. అలాగే అని ఫోన్ పెట్టేశారు. అర్జెంట్ మీటింగ్, కల్ మిలేంగే అన్నారు లేచి నుంచుని. అందరం లేచాం. రాజుగారి కదులుతుండగా రాజబబ్బర్ ఆయనకు ఒక బిల్లు చేతికిచ్చాడు. అది బాంబే టైలర్స్ కచ్చిన్స్ కంపెనీ వారు ఇచ్చిన బిల్లు, 32,000కి. రాజీవ్ గాంధీ రూపంలో మిస్టర్ క్లీన్గా బబ్బర్ నటించబోయే వేషానికి కాస్ట్యూమ్స్ ఖరీదట. బుద్ధిమంతుడు అన్నదమ్ముల కథ. ఒకడు ఋషి, మరొకడు మనిషి. ఒకడు యోగి, మరొకడు భోగి. ఒకడికి దేవుడే లోకం, మరొకడికి కాముడే లోకం. ఒకడికి సర్వం కృష్ణలీలామయం, మరొకడికి రాసలీలామయం. పూజారి వేషానికి విప్రనారాయణ రూపం దారి చూపించింది. బిళ్ళగోచి, పంచ, కండువా, నడుముకు మడి వట్టి చాలు. కానీ భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, బులబాటం తీర్చుకుంటే తప్పు కాదురా అంటూ రాత్రింబగళ్ళు చందనాలాడే విలాసపురుషుడికి ఏం వేషం పెట్టాలి? మేము ఆ కాలపు పిల్ల జమీందారులు మైనర్ బాబుల్ని చూసి సిల్క్ చొక్కా, పైజమా, కమీజు, క్రిమింజ్, బంగారు పిన్నీసులు, కాలర్ కొరకు వేలాడేవి అనుకున్నాము. నాగేశ్వరరావు గారు వేరే దృష్టితోనూ దూరదృష్టితోనూ ఆలోచించారు. ఇది కమర్షియల్ సినిమా, మరీ అంత రియలిస్టిక్గా పోవడం తగదు. ఈనాటి హీరోకి రేపటి ఫ్యాషన్ డ్రెస్సులు ఉండాలి అన్నారు. ఆ రోజుల్లో స్టార్స్ దుస్తులు బాంబేలోని కచిన్స్ షాప్లో కుట్టించేవారు. ఖర్చే కాదు, ఆలస్యం. మద్రాసు టైలర్లు బాంబేలో క్యూలో పడిగాపులు పడి ఉండేవారు. ఒకసారి ఏస్ కెమెరామెన్, మాయా ఛాయాగ్రహణం, ట్రిక్ ఫోటోగ్రఫీ మహాశిల్పి రవికాంత్ నగాయిచ్ బాంబేలో కచిన్స్కే వెళ్ళాడు. ఫలానా డ్రెస్సులు కావాలని చెప్పి రాసిచ్చాడు. ఆ టైలరు కథ చెప్తే కానీ డ్రెస్సులు కుదరవన్నాడు. ప్రస్తుతం ఈ డిజైన్ల ప్రకారం అర్జెంటుగా డ్రెస్సులు కొట్టాయి, తర్వాత నీ కొలతలకు తేడా వస్తే నేను కథే మార్చుకుంటానులే అన్నాడు రవికాంత్. అలాగే మేకప్లు కూడా. మెడ్రాస్లో అప్పటికి మంచికో మేకప్ మ్యాన్ పద్ధతి రాలేదు. 5-6 మంది స్టార్లకు ఒకడే. మాంబళంలో మేకప్ హరిబాబు ఇందుకు ప్రసిద్ధుడు. అంజలీదేవి, సావిత్రి, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా పొద్దున్న 5 గంటలకల్లా హరిబాబు హాల్లో కూర్చునేవారు. బాత్రూములు, కోడి రూములు అన్నీ అక్కడే. హరిబాబు వరుసగా మేకప్లు, ముఖం మాత్రం పూసివేసి పంపేవాడు. అంతా మెడదాకానే. చొక్కా లేని వేషానికి ఛాతీ దాకా వేసేవాడు. ఒకసారి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్వి రంగారావుకి ఛాతీ దాకా వేయమంటే ఆయనే నవ్వేసి కొట్టిపారేశాడు. పైన రంగారావు ఫేస్ ఉండగా మెడకింద ఎవరు చూస్తాడరా అని. ఆ రోజుల్లో మేకప్ విద్యలో పీతాంబరం, భద్రయ్య గారు ప్రసిద్ధులు. ఇది కోతి కొమ్మచ్చి. ఎక్కడున్నాం మనం? హీరో గారి ఫ్యాషనబుల్ డ్రెస్సుల దగ్గర. అప్పుడు నాగేశ్వరరావు గారు మా గురించి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే మరేం లేదు, పర్సనల్గా చాటుకు పిలిచారన్నమాట. జగపతిలో అక్కినేని కాస్ట్యూమ్స్ పెద్ద లైబ్రరీ ఉండేది. ఆరాధన నుంచి అదృష్టవంతుడు దాకా. అందులోంచి తగిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుని అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోమన్నారు. విగ్గులు కూడా ఒక బుంగురు సవరించాం. అందువల్ల బడ్జెట్లో మాకు చాలా కలిసి వచ్చింది. శ్రీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆనాడు కృతజ్ఞతాభివందనాలు చెప్పాం. ఈనాడు మళ్ళీ చెప్పుకుంటున్నాం. అన్నదమ్ముల ఇల్లు లోపలి భాగం ఇంటీరియర్.
అంతా సారథి స్టూడియోలోని సెట్లో తీశాం. ఒకే ఫ్రేమ్లో అన్నదమ్ములిద్దరూ కనబడే మాస్క్ షాట్ల కోసం. అలాగే కోవిల గోపురం లాంగ్ షాట్లు అన్నీ ర్యాలీ గ్రామంలో తీశాం. అక్కడ సుప్రసిద్ధ దేవాలయం జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఉంది. మోహనంగా చెక్కిన నిలువెత్తు శిల్పం. ముందు భాగం విష్ణురూపం, వెనక వైపు జగన్మోహిని జగన మోహనంగా ఉంటుంది. పురాణ కథల ప్రకారం పరమశివుడు మోహినీదేవిని చూసి ఆకర్షితుడై తరవడం, తీరా దగ్గరికి వచ్చాక ముందు వైపున శ్రీ మహావిష్ణువుగా కనిపించడం ఇది క్షీరసాగర మథనం కథలోని అద్భుత ఘట్టం. మేము మా కథ అవసరాలను బట్టి కోవెల గోపురాన్ని మాత్రమే వాడుకుని లోపల గర్భగుడిని, కృష్ణ విగ్రహాన్ని సెట్లో వేరే వేసుకున్నాం. గోపురం పైభాగాన్ని సెట్లో వేసిన వాటితో మేళవించి తీశాం. కథలో క్లైమాక్స్లో మాధవుడి మహిమ మరియు మానవుడి కృషి వల్ల గోపురం పైన కలశం పైకి లేచినట్టు చూపించాం. ఇది చేసినప్పుడు ఆర్ట్ డైరెక్టర్తో పాటు మా బాల్యమిత్రుడు పర్మనెంట్ ఆర్ట్ డైరెక్టర్ సాక్షి, బంగారు పిచ్చిగా, అందాల రాముడు, సీతారాముడిని పిలిపించాం. అతను వృత్తిరీత్యా సివిల్, మెకానికల్ ఇంజనీర్ అయినా ఈ సరదాలు ఉన్నాయి. మూగ మనసుల్లో గోదావరి దృశ్యాలలో ప్రముఖ పాత్ర వహించాడు. ఇక్కడొక పెట్టకథ. రక్త సంబంధం తీస్తున్నప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు కృష్ణారావు, జీవి సుబ్బారావు గారు. వాళ్ళు విదేశాల్లో ఆయిల్ పెయింటింగ్లలో శిక్షణ పొంది డిగ్రీలు, పేరు గడించిన ప్రసిద్ధులు. వృత్తిరీత్యా సినిమాల్లో ప్రవేశించారు. రక్త సంబంధంలో హీరో పేద కార్మికుడు. అతడు, చెల్లెలు ఎన్టీఆర్, సావిత్రి ఉండే పూరిపాక సెట్టు వేయాలి. ఆర్ట్ డైరెక్టర్లు ఇద్దరూ తమ కళాభివేశం అంతా ఉపయోగించి పేదవారి పూరిల్లు ఎలా ఉంటుందో అలా చివికిన తాటాకులు, విరిగిన చూరులు, బరకాలతో కప్పు, మట్టిపోయి, సగం కాలిన కొరకంచులు, దాకలు, తెడ్లు, ఈతాకు చాపలు, నులక మంచం అన్నీ సహజంగా ఉండేటట్లు అమర్చారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత డూండి, డైరెక్టర్ మధుసూదన్ రావు, సత్రకాయగాడి నేను థ్రిల్ అయిపోయాం. కానీ పై అధికారులు సెట్ చూసి కోపడ్డారు. ఈ సెట్ ఇలా దరిద్రం ఓడుతూ ఉందేమిటి? వాట్ నాన్సెన్స్! ఏ క్యా బేవకూఫీ హై! ఈ సెట్లో పనిచేసేది లాకాయి లూకాయి అన్నా చెల్లి కాదు, ఎన్టీ రామారావు, సావిత్రిని. వాళ్ళ స్టేటస్కి తగినట్టు పూర్ మ్యాన్స్ హట్ బాగా రిచ్గా వేయించండి అని ఆర్డర్ ఇచ్చారు. కళాకారుల కళలు గోవిందా. సీతారాముడి లాంటి అనధికార ఆర్ట్ డైరెక్టర్ వల్ల ఆ సినిమాల్లో మా వరకు సహజత్వానికి దగ్గరగా ఉండేలాగా జరిగింది. సశేషం. మిగతా భాగం రేపు.